ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయిన జాబ్స్ కోసం అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే కనుక అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ నుంచి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ జాబ్స్కి ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఏజ్ కూడా 50 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది కనుక ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కనుక అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి అప్లికేషన్స్ వచ్చేసి మనకి 21/7/2026 నుంచి 10/8/2026 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మేనేజర్, ఇక్కడ చాలా క్యాడర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎవరు ఏ క్యాడర్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో లాస్ట్ వరకు చూడండి. మేనేజర్ జాబ్కి వచ్చేసి మనకి రెగ్యులర్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 64,820 రూపాయల నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 1 lakh వరకు కూడా శాలరీ అనేది అలా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సిటీసీ ఇన్ ల్యాక్స్లో చూసుకున్నట్లయితే 21 వ్యాకెన్సీస్ వచ్చేసి 163 ఉన్నాయి మనకి. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ చూసుకున్నట్లయితే 85,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 1,00,000 వరకు కూడా ఇంక్రీజ్ అయ్యే ఉన్నాయన్నమాట ఛాన్సెస్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 153 వ్యాకెన్సీస్ ఉన్నాయి. చీఫ్ మేనేజర్ చూసినట్లయితే 1,00,000 స్టార్టింగ్ అనమాట శాలరీ వచ్చేసి. సో ఇక్కడ మనకి 52 వ్యాకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సో శాలరీ వచ్చేసి 1,20,000 నుంచి స్టార్ట్ అయింది. అలానే వ్యాకెన్సీస్ 20 ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ చూసినట్లయితే మనకి 1,00,000 నుంచి స్టార్ట్ అయిందనమాట శాలరీ వచ్చేసి. వ్యాకెన్సీస్ 7 ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 395 వ్యాకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లో. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే మరి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో రిజర్వేషన్ చూసుకున్నట్లయితే మనకి వ్యాకెన్సీస్ వచ్చేసి చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ చూసినట్లయితే మనకి యూఆర్లో ఒక కేటగిరీ, ఒక యూఆర్లో మనకి ఒకే ఒక పోస్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఎవరికి ఉన్నాయో మీరు చూసుకోవాలి. చూసుకొని ఈ నోటిఫికేషన్ అనేది మన వెబ్సైట్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి వ్యాకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా పోస్టులు అనమాట. చూడండి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ వచ్చేసి మనకి యూఆర్ కేటగిరీలో మనకి ఉండడం జరిగిందనమాట. సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ మీరు చూసుకొని నేనైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో క్లియర్ కట్గా చదువుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఇవన్నీ కూడా చూడండి, పోస్ట్ కోడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, స్కేల్ ఇవ్వడం జరిగింది, వ్యాకెన్సీస్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మన యొక్క వెబ్సైట్లో అయితే పెడతాను నేను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఇవన్నిటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏవైతే మీకు సెట్ అవుతాయో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి కేటగిరీ, అన్ని కేటగిరీస్ కూడా ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 21/7/2026 స్టార్టింగ్ అనమాట అప్లికేషను. ఎండింగ్ వచ్చేసి 10/8/2026 లోపు మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 10 అనమాట. సో అంతవరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్, పోస్ట్ నేమ్ వచ్చేసి ఫ్రాడ్ ఎగ్జామినర్ చూసుకున్నట్లయితే మనకి స్కేల్ అనేది లెవెల్ 3లో ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 35-25 అనమాట చూసుకున్నట్లయితే. నెక్స్ట్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్టిఫికేషన్ చూడండి, సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ సిఎఫ్ఈ సర్టిఫికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి మనీ లాండరింగ్ స్పెషలిస్ట్, ఏజ్ 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 22 years నుంచి ఉండాలి. డిగ్రీ పాస్ అయితే చాలు. నెక్స్ట్ అలానే మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, లేదన్నా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి చూసినట్లయితే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, ఏజ్ 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళకి బెస్ట్ జాబ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ అలానే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్, ఏజ్ వచ్చేసి 50 years వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ ఎవరైతే చేస్తుంటారో కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చూసుకోండి, ఇదనమాట. 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొఫెషనల్ చూసుకున్నట్లయితే ఏజ్ 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బీటెక్ చేయాలి. ఇది కూడా సేమ్ అనమాట. ఇవన్నీ జాబ్స్ కూడా మనకి
నేనైతే నోటిఫికేషను మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఇవన్నీ చదువుకొని అప్లై చేయడం అనేది చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో కిందనే మీరు నాకు కామెంట్లో అయితే డౌట్స్ ఏవైతే మీకు ఉంటాయో డౌట్స్ అన్నీ కూడా అడగండి. అడిగితే నేను రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలానే ఇలాంటి మరెన్నో డైలీ అప్డేట్స్ నేను మీకు ఇస్తున్నాను కదా జాబ్స్ వచ్చేసి. సో ఇలా ఇస్తున్నాను కనుక మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడిగినట్లయితే నాకు కూడా కొంచెం ఇంప్రెషన్గా ఉంటుంది. ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా డిగ్రీ మీద ఉండే జాబ్స్ బీఈ వాళ్ళకు ఉన్నాయి, బీటెక్ వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ చేసే వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. చూసుకోండి అన్ని కేటగిరీస్ వాళ్ళకి, నెక్స్ట్ అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకి కూడా ఇందులో జాబ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది మీరు మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇలా చూసుకొని ఇందులో మీకు ఏ జాబ్ అయితే మీ క్వాలిఫికేషన్కి సరిపోతుందో ఆ జాబ్ని అయితే మీరు సెలెక్షన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 10th. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జాబ్స్కి సెలెక్షన్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జాము. సో ఇందులో మనకి పోస్ట్ కోడ్స్ అనేవి నేను మన వెబ్సైట్లో పెడతాను. S01 to S108 వరకు ఇవన్నీ పోస్టులకి అనమాట, ఈ ఎగ్జామ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పోస్టులు బట్టి ఇక్కడ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలివెంట్ టు ద పోస్ట్ వచ్చేసి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో 100 మార్క్స్కి అనమాట. డ్యూరేషన్ వచ్చేసి 60 minutesలో. సో ఇక్కడ పోస్ట్ కోర్స్ బట్టే మనం ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏది ఉంటుందో చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మిగతా రిమైన్ పోస్టులు ఉన్నాయి కదా, G01 నుంచి G19 వరకు స్కేల్ 3 అనమాట. ఇవన్నీ పోస్టులు కూడా ఇవి చదువుకోవాలి. చూసారు కదా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలన్నమాట. పోస్ట్ బట్టి ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది, అలానే సిలబస్ ఉంటుంది. టోటల్ 175 మార్క్స్కి ఉంటుంది అనమాట. 125 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 120 minutesలో ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో అయితే నేను పెడతాను. అక్కడ నుంచే మీరు డైరెక్ట్గా చదువుకొని అయితే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చాలా పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా మీకు ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇది ఏదైతే ఉందో అది మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ మరి ఎక్కడ ఉంటుంది, సెంటర్స్ ఎక్కడ ఇస్తారంటే కనుక ఎవరైతే ఏపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలానే మనం చూసుకున్నట్లయితే మరి మనం హైదరాబాద్ వాళ్ళకి ఎక్కడ ఇస్తారు అంటే కనుక ఇక్కడ చూస్తే మనకి తెలంగాణ చూసారు కదా, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ టీఎస్ వాళ్ళకైతే ఈ 3 ప్లేసుల్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. రిమైన్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఏదైతే ఉందో సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది, చూసుకోండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ అయినాక మనకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 2026, 27 ఫైనాన్షియల్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. క్యాష్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్గా చేసుకున్నది ఉండాలన్నమాట. అన్ని సర్టిఫికేట్స్ కూడా ఎగ్జామ్ రాస్తున్నారంటే కనుక మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ కూడా లేటెస్ట్గా ఉన్నవైతే ఉండాలి. ఫీజు కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 177 అనేది ఉంటుందన్నమాట. యూఆర్ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 1180 రూపాయలు అనేది ఫీజు తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. ఇప్పుడైతే నేను ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఇంకా ఈ జాబ్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలంటే మన వెబ్సైట్లో ఎలా చూడాలో చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మన ఛానల్లో ఇదే ప్రాసెస్ అనమాట. ప్రతి ఒక్క వీడియోకి మీరు మన ఛానల్లో వీడియో అనేది ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, పరీక్ష లేకుండా మహిళా శిశు అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇంకెవరైతే అప్లై చేయకపోతే చేసుకోండి, ఓకేనా. ఇది నిన్నటి వీడియో. సో మీరు ఇలా వీడియో చూస్తున్నారు, పైన హెడ్డింగ్ ఉంటుంది. ఏ జాబ్ అయితే ఆ జాబ్కి సంబంధించిన టైటిల్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ టైటిల్ కిందనే మీకు MORE మోర్ అని ఇలా ఉంటుందన్నమాట. ప్రతి జాబ్కి క్లిక్ చేస్తారు. ఇలాగా క్లిక్ చేశాక చూసారు కదా, ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి లింక్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లింక్పై క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఆ ఛానల్లో అయితే మీరు ఫాలోపై ట్యాప్ చేసి జాయిన్ అయిపోండి. జాయిన్ అయ్యాక అందులో ప్రతి ఒక్క జాబు వస్తుంది. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట. ఏ జాబ్స్ అంటే ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇలా మనకి చాలా రకాల జాబ్స్ అనేవి ఆ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కనుక వాట్సాప్ ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి. సో ఫాలో చేశాక మీకు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్లోనే
జాబ్ కోసం డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే మీకు మన వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ కావడం అనేది ఇలా జరుగుతుందనమాట. ఈ వెబ్సైట్‌ని కూడా మీరేం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే నేను ఏదైనా జాబ్ కోసం పెట్టేటప్పుడు ఇట్లా ఉంటదనమాట. కొన్ని వీడియోస్ చేయలేని జాబ్స్ ఉంటాయనమాట. అప్పుడు ఈ వెబ్సైట్ చూసుకొని ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఈ జాబ్స్‌కైతే మీరు ఇలా చూసుకోండి. మొత్తం చదువుకుంటారు. ఓకేనా? ఇలా చదివినాక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిందనే మీకు ఒక పాపప్ వస్తదనమాట. మీకు ఉద్యోగ సమాచారం చూడండి ఇక్కడొచ్చింది. మీ మొబైల్ స్క్రీన్ మీదుగా రావాలంటే బెల్ ఐకాన్‌ని యెస్ అని నొక్కండి అని వస్తది మీకు. ఇలా గంట సింబల్ వస్తది. యెస్‌పై క్లిక్ చేసుకుంటే వెబ్‌సైట్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లనమాట. అలా చేసుకుంటే ప్రతి ఒక్క జాబ్ మీకు నేను ఏదైతే పెడతానో వెంటనే రావడం జరుగుతది. మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరు అప్లై చేయాలి? లాస్ట్ డేట్ ఏంటి? ఇన్‌స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా మన వెబ్‌సైట్‌లో ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క జాబ్ కోసం డీటెయిల్‌గా ఉంటది. తెలుగులో ఉంటది. సో, డైరెక్ట్‌గా ఎక్కడి నుంచో మీరు అప్లికేషన్ పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఏ పోస్ట్‌కి అప్లై చేయాలని చెప్పేసి. ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి కనుక చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌పై క్లిక్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. మీ మొబైల్ నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, నెక్స్ట్ సిగ్నేచర్ ఉంటే కనుక మీ మొబైల్ నుంచే డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్‌కి అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలానే మన వెబ్‌సైట్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్‌లో అడగండి. థ్యాంక్ యూ.